ఐపీఎల్ 2026 ఫైనల్లో బెంగళూరు అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టును కోహ్లీ గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్కి అవుట్ కావడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత సింధు, బట్లర్ సైతం స్వల్ప స్కోర్ చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతను మంచి రిథంలో కనిపించిన మిగతా ఆటగాళ్లు అంతా పెవిలియన్ క్యూ కట్టారు. దీంతో ఆ జట్టు 155 పరుగులే చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు ఆది నుంచి అదరగొట్టింది. వెంకటేష్ అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఆ జట్టు కాస్త తడబడింది. తక్కువ స్కోర్కే 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత పటేదార్, టీమ్ డేవిడ్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ నడిపించాడు. కోహ్లీ సైతం చివరి వరకు నిలిచి అదరగొట్టాడు. మొత్తంగా 75 పరుగులు చేసి కోహ్లీ బెంగళూరును గెలిపించాడు. దీంతో వరుసగా రెండోసారి బెంగళూరు ఛాంపియన్గా నిలిచింది. ఆ జట్టు గెలవగానే స్టేడియంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆ జట్టు సభ్యులు, అభిమానులు సెలబ్రేషన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మొత్తంగా 2 నెలల పాటు అలరించిన ఐపీఎల్ నిన్నటి ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకి దక్కింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వైభవ్ సూర్యవంశీకి దక్కింది. అయిపోయింది.